హాయ్ ఫ్రెండ్స్, ఈ నిలువెత్తు విగ్రహం డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారిది. ఆయన ఆ కాలంలో 472 ఫిల్మ్స్ వరకు చేశారు. సో ఆయన రైటర్ కూడా. ఆయన రైటింగ్ లో వచ్చిన అద్భుతమైన కథ కార్తీక దీపం, మన శోభన్ బాబు గారిది. సో ఇవన్నీ కనబడుతున్న అపార్ట్మెంట్స్ అన్ని చిత్రపురి కాలనీ. ఈ చిత్రపురి కాలనీ ఎక్కడ ఉందంటే మణికొండ ఏరియాలో ఉంది. ఈ హౌస్ అన్ని చిన్న చిన్న డైరెక్టర్లు, చిన్న ఆర్టిస్టులు, సో ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఒకటో రెండో డైలాగులు ఉంటే కనీసం ఒక చిన్న ఆర్టిస్ట్ అని అంటారు, కానీ అసలు డైలాగులే లేకుండా ఉండేవాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా సీన్, పెద్ద క్రౌడ్ సీన్లు ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉండే వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు. వాళ్ళకి డైలాగులు ఏమి ఉండవు. వాళ్ళందరూ ఈ అపార్ట్మెంట్స్ లో ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే చిత్రపురి కాలనీలో ఉన్నాం. ఈ చిత్రపురి కాలనీ నిర్మాణం జరగడానికి వెనకాల ఎవరున్నా అంటే డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు మన వెనకాల ఉన్న విగ్రహం ఆయనదే. సో ఆయన అప్పట్లోనే 10 ఎకరాల ఆయన ల్యాండ్ ని ఉచితంగా ఇవ్వడం జరిగింది సినీ కార్మికుల కోసం. ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో అందరికి తెలిసిందే. కానీ ఈ కాలంలో వాళ్ళ సొంత ఇల్లు కళ నెరవేరిందంటే సినీ కార్మికులకి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి వల్లనే. ఆయన ఇవ్వడం వల్ల, ఆయన ఇచ్చిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు టైం పట్టింది వీళ్ళకు ఈ అపార్ట్మెంట్స్ నిర్మించడానికి. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటున్నారు. సినీ కార్మికుల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, నెలలో ఒక 10 రోజులు 20 రోజులు షూటింగ్ ఉంటుంది, నెల మొత్తం ఉంటుందని గ్యారంటీ ఉండదు. సో ప్రశాంతంగా వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరిందంటే అది ఈయన వల్లనే జరిగింది. సో ఒకసారి మనం లోపల అందరూ హ్యాపీగా ఉంటున్నారు ఏంటిది ఒకసారి లోపల అన్ని చూసి వచ్చేద్దాం. ఓకే, వెళ్దాం రండి ఫ్రెండ్స్. दोस्तों, यही है चित्रपुरी कॉलोनी. चित्रपुरी कॉलोनी में छोटे छोटे आर्टिस्ट लोग रहते हैं, उसको जूनियर आर्टिस्ट बोलते हैं. ये मणिकोंडा एरिया में है. देखो अपार्टमेंट्स चित्रपुरी कॉलोनी है. సార్, మీరు ఇప్పుడు చిత్రపురి కాలనీలో ఎన్ని సంవత్సరాలు చుట్టున్నారు? దాదాపు 10 సంవత్సరాలు. మీ అంటే ఇక్కడ సొంత ఇల్లు ఉందా ఇది? ఓకే. ఇప్పుడు మనకు ఈ ప్రభాకర్ రెడ్డి గారు అప్పట్లో ఈ 10 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం వల్ల మీకు ఇప్పుడు ఇది 67 ఎకరాలు. 67 ఎకరాలా? 10 ఎకరాలు కాదు, 67 ఎకరాలు మొత్తం చిత్రపురి కాలనీ. ఓకే. ఇప్పుడు అది ఆయన ఇచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఇక్కడ ఈ కాలనీ నిర్మాణం జరగడానికి? దాదాపు అది వచ్చినాక మన కుమార వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇవన్నీ కట్టడం జరిగింది. ఓకే. ఇది ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇందులో? మీరు డ్రైవింగ్ చేస్తారా? ఓకే. దాదాపు అంటే సినిమా వాటికేనా? సినిమా వాటిలో తిరుగుతాం సార్. గత 33 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఓకే. మీ పేరేంటి సార్? నా పేరు వెంకటేశా. ఓకే. ఇప్పుడు అంటే మీ సొంత ఇల్లు కళ అయితే ఆయన వల్ల నెరవేరింది. అందరు హ్యాపీగా ఉన్నారా? షూటింగ్ మా పిల్లలు వెళ్తారు, నేను వెళ్ళను. ఓకే. మీ పిల్లలు వెళ్తారు? నా కొడుకు, నా కూతురు వెళ్తారు. ఓకే. సినిమాకి వచ్చింది, అన్ని సినిమాలు పోయింది. మీ పేరేంటిది? నా పేరు నాగిరెడ్డి. నాగిరెడ్డి. మా కూతురు పేరు అనూష. ఓకే. ఆమె పోతుంది ఇప్పుడు షూటింగ్. నాగార్జున స్కూల్ చదువుతుంది, 8th క్లాస్. ఒక సంవత్సరం వరకు పోయింది షూటింగ్ లో. తొలకపోయినారు, పోతుంది. చిరంజీవి సినిమాకు అన్ని సినిమాలు పోయి వచ్చింది.
ఓకే, ఇప్పుడు షూటింగ్లు బాగానే జరుగుతున్నాయా మరి? రమ్మంటారు ఎగ్జామ్ టైం అందువల్ల అదే ఈ కరోనా తర్వాత కొంచెం ఏమన్నా షూటింగ్ లోకి ఏమైనా బ్రేక్ వచ్చి ఏమైనా ఇబ్బంది పడుతుర్రా? ఇబ్బంది ఏం పడలేదు, ఏం లేదన్నా. కాకపోతే పోయిను టైంలో కూడా 6 గంటలకు వెళ్ళిపోయారు, 10 గంటలకు వచ్చేసారు. షూటింగ్ లో అడిగలేరు, వదిలేయమన్నారు వాళ్ళ కాడికి. ఓకే, మరి డైలీ ఏమన్నా పేమెంట్ ఎట్లుంటాయి ఏమన్నా ఐడియా ఉందా మీకు? డైలీ ఇస్తారా? డైలీ పంపిస్తారు. ఓకే, ఒకవేళ కొద్దిగా ఇదనుకో 2 రోజులు 3 రోజుల వరకు కంటిన్యూ పోతారు కదా, ఒకటే పని చేస్తారు. ఎంత ఉంటది వాళ్ళకు? వాళ్ళకి ఎట్లా అంటే చెప్పలేరా? ఒక్కొక్క కంపెనీ బట్టి ఒక కంపెనీ బట్టి. ఓకే సరే, ఓకే, థ్యాంక్ యూ మీ అభిప్రాయం చెప్పినందుకు. ఓకే, వెల్కమ్ సార్. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చిత్రపురి కాలనీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.